బానే ఉన్నానండి. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కాదండి. చేయి కోపడకండి, రండి. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. కానీ అది నాకు బ్యాక్ ఫైర్ అయింది. కరెక్ట్ కాదు. ఈ హౌస్ లో కలుపు మొక్క ఎవరు? సార్ ఆ చివరి కూర్చుంటాను సార్. నేను వచ్చిన వాళ్ళందరూ ఇడ్డేసి వస్తున్నారు సార్. లేజానేనండి. సరదాగా చూసేమనుకున్నాను. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. నమ్మక ద్రోహం అనే మాట మాట్లాడితే మాత్రం నాకన్నా మూర్ఖుడు. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? What did I say? You have no rights to tell me నాకు నోరు ఎక్కువ. You have no rights to tell me shut up. అంతేనంటావా? అయితే ఏం మాట్లాడుతున్నావు తేజ? ఆయన ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి? అసలు నీకు అనే అంత హక్కు ధైర్యం ఎవరిచ్చారు? ఆ పెళ్ళేంటి అంటుంది నిన్ను? ముద్దస్త్రం ఉంది అలాగన్నా. వాడు ఎప్పుడైనా వాడు చెప్పడం అస్సలు తప్పలేదు. అన్న ప్రశ్న గెలుస్తాడు, నువ్వు కంగారు పడకు. సరే జనం చూస్తున్నారు లాగా. ఆ జనాలు చూస్తే నేనే వెళ్ళిపోతా ఎల్లుండి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు సార్. కీప్ ఇట్ అప్. ఈడేంద్రా గాడ్జిలా లాగా అరుస్తున్నాడు. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. బాగుండాలి. నువ్వు బాగుండకయ్యా, నేను బాగుంటా, నువ్వు బాగుండకు. ఓకేనా? రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టిన బ్యాడ్ నేమ్ నాకు రానివ్వకు. ఆడతారు ఏం ఆడరు, ఆడేకు రాదు, ఏ పాయింట్ చెప్తారు కూడా తెలియకుండా లాగేసుకొని లాస్ట్ ఇక్కడ దాకా వచ్చి గేమ్ కూడా లేకుండా పోతారు. అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. మెంటల్ మాట్లాడుకో. మెంటల్ బికాస్ హి ఇస్ మేకింగ్ మీ మెంటల్. మెంటల్ మెంటల్ చిక్కగా మాట్లాడు. పెట్టి ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తిరా. టచ్ చేసావయ్యా, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. చూస్తే జోక్ అనిపిస్తుందిరా. నేను జోకా? మరి నాకు అసలు నేను జోకా? పిచ్చా నీకు? ఏరా అంటే ఏంటది ఎట్టకారంగా? అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెకించేశారా? చేయలేను బిగ్ బాస్. నైనా నాకు నువ్వు ఎక్కువ కనిపించడం లేదు. నాకెంత మంది తోబట్టులు చెప్పరా? నీకు తెలీదా? ఇదే బాడీ లాంగ్వేజ్ లో వీడియోల్లో ఎందుకు నువ్వు నేను బిగ్ బాస్ కి వస్తాను రిక్వెస్ట్ చేయలేకపోయావు చెప్పరా? కొంప మురిగింది. అదే నాకు అర్థం కావట్లేదు. వద్దు, నువ్వు నా దగ్గర నేను నీకన్నా పెద్దనట్టు. ఎవడు తెలుసా? ఎవడు తెలుసు? 2 రోజులైనా మంచిగున్నాడా? నాకు అది చాలబ్బా. ఓన్లీ దానికే వస్తాననుకుంటే మీరు ఈ హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి అంతకన్నా పెద్ద రీజన్ ఏం లేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నీకు సరిగ్గా అర్థం కావట్లేదని నా ఫీలింగ్. నాకు అర్థమైతే నీకెట్లా తెలుసు? అంటే అది రామ్ ఫర్ అశ్విని అందమైన ఆడపిల్ల. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. ఫస్ట్ లుక్ అట్ తమన్నా. తమన్నా యు లుక్ సో బ్యూటిఫుల్. అంతే తమన్నా పైకి పోతుంది. అరే ఎంత మంచిగా ఉన్నా ఇన్ని రోజులు. అసలు ఎవరు? ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు. ఏం చూసుకున్నా నీకు ఇంత పొగరు? నువ్వు డాన్సర్వా లేకపోతే కొరియోగ్రాఫర్ గా విన్నర్వా? ఎందుకు మరి ఎందుకు ఆ బొంగులో యాటిట్యూడ్? అంటే అది రెండు సార్. బొంగులో సమాధానం నాకు వద్దు, కరెక్ట్ గా చెప్పు సార్. అంటే బొంగు అంటే తప్పదని కాదు కదా, అంతూ వాడుతున్నాను. బాగా వేసేసాడు. ఇప్పుడు మనం బొంగులో డాన్సర్ తో మాట్లాడాలి. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? అమర్ది, ప్రశాంత్ అంటే నీకు చిన్న చూపు అని అంటున్నాను. అలా ఏం లేదు. నమ్మద్దు, అబద్ధం, నమ్మద్దు, అబద్ధం. పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.